ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి బూస్ట్ ఇస్తోంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పిన కేంద్రం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఏపీ మీద ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అడిగినవి, ఇవ్వాల్సినవి ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ శాఖ అయినటువంటి పంచాయరాజ్ శాఖకి గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌ని విడుదల చేసింది. 2024, 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 446 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, స్థానిక పరిపాలన కోసం ఈ నిధుల్ని వినియోగించుకునేందుకు కేంద్రం ఉపయోగిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండవ విడత కింద ఆంధ్రప్రదేశ్‌కి నిధులు విడుదల చేసినట్టు ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ వెల్లడించింది. ఇప్పటి వరకు 2 విడతలుగా 446 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు పేర్కొంది. మొదటి విడత గ్రాంట్‌లో 25 కోట్ల రూపాయలు, రెండవ విడతలో 420 కలిపి మొత్తం 446 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,397 గ్రామ పంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్తులు అభివృద్ధి చేస్తున్నందుకు వీలు కలుగుతుందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన ఈ నిధులు గ్రామ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల యొక్క కల్పన కోసం ఉపయోగిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయగా, తాజాగా రెండో విడత నిధులు కూడా విడుదల చేసినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. మొత్తంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి శాఖని విడుదల చేసినటువంటి కేంద్రం తీపి కబురు ఒకటి చెప్పిందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్లాగే దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి నేపథ్యంలో ఎన్డీఏ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి అజెండాని అధికారికంగా ప్రకటించినప్పటికీ సుపరిపాలన, తాజా రాజకీయ పరిణామాల మీద వీరంతా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది.